యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి 18వ వచనం వరకున్న లేఖన భాగాన్ని నేను చదువుతాను, దయచేసి చూడండి. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనను వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, క్రొంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొనదగదే అని స్వస్థత నుండిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడుమని నాతో చెప్పిన నేను వారు, నీ పరుపెత్తుకొని నడుమని నీతో చెప్పిన వాడు ఎవడని వారిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటను గుంపు గూడిండను గనుక యేసు తప్పించుకొని పోయాను. అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పాను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసిరి. ఈ 18 వచనాల వరకు చదవబడినటువంటి లేఖనాలలో మనము వచనం వెంబడి వచనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ గమనిస్తే మొట్టమొదట ఈ సందేశాన్ని మనం ఎందుకు ధ్యానం చేయాలి అంటే, దీనిలోంచి మనకు ఒక ఆత్మీయ ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం ఏంటంటే, దేవుని కార్యాల కొరకు సుదీర్ఘకాలంగా ఎదురు చూసేటటువంటి మనలో ఈ శరీర రక్త మాంసములు కలిగి ఉన్న కారణంగా చాలా మార్లు వ్యసనపాటు, కృంగుదల కలుగుతాయి. సహజంగా తల్లిదండ్రులైన వారు మనం అడిగిన వాటిని సమకూర్చలేదనే మనకు చాలాసార్లు వారి మీద వ్యసనపాటు వస్తుంది. అలుగుతాం, మూతి ముడుచుకుంటాం, గదిలో ఒక మూలకెళ్ళి కూర్చుంటాము, చెప్పిన మాట వినము, పలకము, ఏదన్నా అంటే రిప్లైగా నెగిటివ్ మాటలు మాట్లాడటం అన్నీ చేస్తూ ఉంటాం. అదే అలవాటు దేవుని దగ్గర కూడా ప్రదర్శిస్తాం. ఎందుకనంటే దేవుని బిడ్డలైన వారికి, విశ్వాసుల జీవితాల్లో బిడ్డలుగా ఉన్నవాళ్ళు, భార్య స్థానంలో ఉన్నవాళ్ళు, భర్త స్థానంలో ఉన్నవాళ్ళు, లోకములో ఉన్నటువంటి ప్రభువుని ఎరగని వాళ్ళకంటే కూడా ఎక్కువ ప్రేమానుబంధాలు చూపించుకుంటారు కుటుంబాల్లో. క్రైస్తవ కుటుంబానికి ఉన్న ధన్యత అది. ఆ ధన్యత ప్రకారంగా దేవునితో, సొంత తండ్రితో ఉన్న దానికంటే కూడా చనువుగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈ చనువులో దేవుని మీద కూడా అలుగుతారు. సహజంగా కొన్నిసార్లు దైవజనుని మీద కూడా అడుగుతారు. ఏం చేస్తాం మరి, దైవజనులుగా ఉన్నప్పుడు ఎవరైనా ఎలా అలిగినా మనము చక్కగా ప్రేమించటమే మనకు దేవుడు నేర్పినటువంటిది. ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి. యోహాను భక్తుడు, శిష్యుడైన యోహాను భక్తుడు కూడా బోధించింది అదే. బిడ్డలారా, ఒకరినొకడు ప్రేమించుకోండి. ప్రేమే అన్నిటినీ గెలుస్తుంది. అందువల్ల దేవుడు మనకు తండ్రిగా ఉండగా మనందరం కూడా చాలా మార్లు వ్యసన పడటం, దేవుని మీద కోపపడటం, అలగటం, దేవుని సన్నిధికి దూరం అవ్వటం. కొన్నిసార్లు ఒక గొప్ప ప్రమాదం ఏంటంటే, ప్రభు నెరగక ముందున్న దురలవాట్లను ఈ అలకతో తిరిగి మరలా తెచ్చుకోవటం, లోకంలో దురలవాట్లకు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఇతివృత్తం ద్వారా
బెతెస్దా కోనేటి ఇతివృత్తం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, ఆలస్యమైనా సరే దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టాడు. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఆలస్యమైనా సరే దేవుడు జోక్యం కలిగించుకొని మన సమస్యకు పరిష్కారాన్ని ఖచ్చితంగా ఇస్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో దాస్యంలో నలిగిపోతున్న సమయంలో ఎంతోమంది యెహోవా దేవుని కాపుదల కొరకు, విమోచన కొరకు, ఈ ఫరో దాస్యంలోంచి మమ్మల్ని విమోచించాలని ప్రార్థనలు చేస్తూ వచ్చారు. చేస్తూనే ఉన్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వందల సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. తరతరాలు శత్రుదేశంలో వృద్ధి చెందుతూనే ఉన్నారు. దేవుడు చెప్పారు అలాగే వృద్ధి చెందుతారని. శత్రుదేశంలో కూడా అలా వృద్ధి చెందుతూ ఉన్నప్పటికీ కూడా వారిలో నైరాశ్యం, నిరాశ, నిస్పృహలు అలక వచ్చి, కాపాడాళ్లే దేవుడు, ఎంతమంది చచ్చిపోతున్నారు సైనికుల దెబ్బలకి, ఆకలికి నశించిపోతున్నారు, బానిసత్వం, దాస్యపు శృంఖలాల్లో జీవితాలు పతనమైపోతూ ఉన్నాయి, ఎక్కడ దేవుడు అని దేవుని మీద వ్యసనపడి, కోప్పడి, అలిగి వ్యతిరేకులుగా మార్చబడిపోయిన వారు కూడా ఉన్నారు అక్కడ. కానీ ఎదురు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు కాకపోతే ఇంకొకసారైనా మమ్ములను విమోచించటానికి దేవుడు ఒక దాసుని ఖచ్చితంగా పంపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా మనం గనుక ఆ ఇశ్రాయేలు ప్రజలు అనుభవిస్తున్న వెట్టి చాకిరిలోకి మనం వెళ్ళి చూడగలిగితే వ్యక్తిగతంగా అది హృదయాలను ద్రవిస్తుంది ఖచ్చితంగా. అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని దేవుడు విడిచిపెట్టలా. వారి ఆర్తధ్వనులను విన్నారట. ప్రభు చెప్తారు ఆ మాట మోషేతో, నేను వారి మొరలను విన్నా, నేను వారిని విడిచిపెట్టను, నువ్వు వెళ్ళి వారిని విమోచించు, తీసుకురా బయటికి అని మోషేని పంపించారు. అర్హతలు అనర్హతలు అక్కడ సంభాషణ జరిగింది. చివరికి నేను ఉన్నవాడను అనువాడని అక్కడికి వెళ్ళి చెప్పన్నారు. వెళ్ళారు. అక్కడ దేవుడు వారిని విమోచించారు. విమోచించే క్రమంలో ఎటువంటి అడ్డంకులైన, అసంభవం అనుకున్న అడ్డంకులను కూడా దేవుడు ఏం చేశారు? దాటించేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యోహాను సువార్తలో రాయబడిన 5వ అధ్యాయంలో రాయబడిన ఈ సూచక క్రియ అనేటటువంటిది, ఇది దేవుడు చేసిన 3వ సూచక క్రియగా మనకు కనపడుతుంది. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఎన్నో సూచక క్రియ? ఇది 3వ సూచక క్రియ. ఈ 3వ సూచక క్రియను మనం గమనించినప్పుడు ఈ 5వ అధ్యాయంలో యూదుల పండుగ ఒకటి వచ్చిందంట. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పండుగ కొరకు యెరూషలేమునకు వెళ్ళారట. ఆ పండుగ కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వెళ్ళటాన్ని మనం చూస్తాం. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఆ పండుగ అంటే, దేవుని చిత్తములో, దేవుని మనస్సులో అక్కడ ఒక ఘనకార్యం, ఒక వ్యక్తి జీవితంలో ఉన్న ఆ సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఒక ఆ బలహీనతలోంచి ఒక వ్యక్తి విమోచింపబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక విఐపీలాను, ఒక పెద్ద మత గురువులాను, ఒక పెద్ద సంస్థ అధినేతగాను ప్రవర్తించడానికి, తనను బూస్టప్ చేసుకొని కనపడటానికి ఇష్టపడేవారు కాదు ఆయన మహిమా స్వరూపిగా ఎక్కడికి వెళ్ళినా ఆయనలోంచి మహిమ ప్రవహించి, ఆయనలోంచి మహిమ అనేకుల లోపలికి వెళ్ళి స్వస్థత పొందుకున్నట్లుగా, అనేక మంది మేలు పొందినట్లుగా చూస్తాం. యూదుల పండుగ ఒకటి వచ్చిందంట. ఆ పండుగ ఏంటంటే లేవియకాండం 23వ అధ్యాయంలో మనం అది చూడగలం. ఎవరైనా తీస్తే త్వరగా తీసి చదవండి. లేవియకాండము 23వ అధ్యాయంలో ఆ పండుగ, యేసయ్య యెరూషలేమునకు రావటానికి హేతువైన ఆ పండుగ మనకు కనపడదాన్ని మీరు తర్వాత చదువుకోండి సమయాభావం చేత. అందుకని ఆయన పండుగ అక్కడ వచ్చారట. 2వ వచనంలో, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపాలు కలవు. ఇక్కడ గొర్రెల ద్వారము దగ్గర అంటే యెరూషలేములో గొర్రెల ద్వారము అనబడే ఒక స్థలం ఉంటుంది. అక్కడ పెద్ద ద్వారం ఉంటుంది. యెరూషలేము సంబంధించినటువంటి వాకింగ్ వీడియోస్ కానీ ఎవరైనా విజిటర్స్ చేసిన వీడియో చూసినప్పుడు గొర్రెల ద్వారం అనేది ఒక స్థలం, ప్రత్యేక స్థలం. ఆ స్థలం దగ్గర బెతెస్దా కోనేరు ఉంది. బెతెస్దా అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే కరుణ గల ఇల్లు. ఏంటంటే అర్థం చెప్పండి? కరుణ గల ఇల్లు, కరుణ గృహం. గుర్తుపెట్టుకోవాలి, బెతెస్దా అనగా ఒక కరుణ కలిగిన ఇల్లు, కరుణ గృహము. లేదంటే 2 ఊటలు అని అర్థం.
దానికి మరొక అర్థం. ఒకటేంటి? కరుణగల ఇల్లు లేదా కరుణగల గృహము. రెండవది ఏంటి చెప్పండి? రెండు ఊటలు. ఈ అర్థం వచ్చేటటువంటి బేతెస్తా కోనేరు దగ్గరకు అక్కడ 5 మంటపాలు ఉన్నాయట. మొత్తం అక్కడ ఉండే మంటపాలు 12. గుర్తుపెట్టుకోవాలి, అక్కడ మొత్తం ఉండేటటువంటి మంటపాలు ఏంటంటే 12. అందులో ఇక్కడ మనం చూస్తుంది బేతెస్తా కోనేరు దగ్గర 5 మంటపాలు ఉన్నాయి. చుట్టూతా ఉంటాయి అన్నమాట మంటపాలు తెలుసా? ఉదాహరణకి కృత్రిమంగా ఎక్కడైనా సరే ఒక దేవాలయంలో కానీ చర్చిలో కానీ వివాహం కాకుండా కృత్రిమంగా గృహాల దగ్గర సపరేట్గా వివాహాలకు సెట్టింగ్ వేసినప్పుడు మంటపాలు కడతారు. క్రిస్టియన్ మ్యారేజ్ సంబంధించిన మండపం క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి సంబంధించిన ముస్లిమ్స్కి, హైందవ సహోదరులకు సంబంధించిన హైందవ సహోదరులకి వాళ్ళ సిస్టమ్ ప్రకారం, వాళ్ళ కష్టం ప్రకారం ఉంటాయి. మండపం అంటే ఏంటంటే 4 స్తంభాలు ఆధారం చేసుకొని ఉన్నటువంటి ఒక వేదిక. అలాంటివి అక్కడ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. వాస్తవంగా ఎన్ని ఉంటాయి అక్కడ? 12 ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. ఆ 5 ఉన్నప్పుడు ఆ సమయాల్లో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. ఆయా సమయాల్లో, ప్రత్యేకమైన సమయాలలో, కొన్ని పండుగ వాతావరణాలలో దేవదూత నీళ్లు కదిలిస్తూ ఉంటారట. అలా కదిలించుతున్నప్పుడు నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనను బాగుపడును. ఆ మండపంలో మొట్టమొదట ఎవరు దిగుతారో, ఎవరు? దూత నీళ్లు కదిలించిన తర్వాత. నీళ్లు కదిలించటం అంటే అర్థం ఏంటంటే ఆ నీటిలో దేవుని మహిమ ఇమిడి ఉన్నది అని అర్థం. దేవుని మహిమ ఆ నీటిలో ఇమిడి ఉన్నందువల్ల ఏం జరిగిందండి? ఏం జరుగుతుంది? స్వస్థపడగలిగినటువంటి ప్రభావపూరితమైన స్థితిగతులు ఆ నీటికి, ఆ కోనేరులో ఏర్పడతాయి అన్నమాట. ఆ ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా సరే బాగుపడతాడు కనుక ఆ మండపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. ఆ మండపాల్లో గుంపులుగా పడి ఉన్నారంటే అర్థం ఏంటి తెలుసా? అది ఒక తిరునాళ్ళు లాంటిదన్నమాట. తిరునాళ్ళు అంటే తెలుసుగా, 3 రోజులు, 4 రోజులు, వారం రోజుల పాటు భక్తులందరూ అక్కడికి వచ్చి దేవుళ్ళని పూజలు చేసుకొని మంచి ఆహారం తిని కాలక్షేపం చేసి నిద్రలు చేసి పోతూ ఉంటారు. ఇది ఒక ఆచారం. ముఖ్యంగా మన దేశంలో బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది తమిళనాడులో మరీ ఎక్కువగా ఉంటుంది కదా. ఇట్లాంటి ఆచారాలు సాంప్రదాయాలతో ఉన్నప్పుడు ఎంతోమంది ఎన్నో దేశాల నుంచి రోగులను తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్ల అది ఒక భయానకమైన రోగుల జనసందోహంగా అక్కడ మనకు కనపడతా ఉంది. అక్కడ గమనించినప్పుడు అక్కడ రకరకాల రోగులు ఉన్నారట. ఎటువంటి వారు ఉన్నారంట? ఆ మండపంలో మండపాల్లో రోగులు ఉన్నారు, గురుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, ఓచకాలు చేతులు గలవారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గుంపులుగా పడి ఉన్నారు. 4 గుంపులు ఉన్నారు. ఈ 4 గుంపుల్లో రోగులు అనగా హృదయ సంబంధ రోగులని కొంతమంది వ్యాఖ్యానించారు. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ఇది మనం ఎప్పుడు చదువుకునే వచనమే అయినా అందులో హృదయానికి ఉన్నటువంటి స్వభావంలో ఘోరమైన వ్యాధి, పాపపు వ్యాధి. హృదయము లోకములో ఉన్నటువంటి అన్నిటి వైపు ఆకర్షించబడుతూ ఉంటుంది. అన్నింటినీ తనలోనికి తెచ్చుకుంటుంది కళ్ళు అనే ద్వారం ద్వారా. అందుకని హృదయ సంబంధమైన రోగం కలిగిన వారు, తర్వాత కొంతమంది గుడ్డివారు. ఇక్కడ భౌతిక సంబంధమైన బలహీనతలే కాదు, మనం ఆత్మ సంబంధమైన బలహీనతల గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. మన జీవితాల్లో కూడా సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి భౌతికమైన బలహీనతలు, వ్యసన సంబంధమైన బలహీనతలు, ఆత్మ సంబంధమైన బలహీనతలు మనలో ఉన్నాయి. ఈ బలహీనతలన్నీ పోవటానికి ఈ ఒక ప్రాసెస్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా బలహీనతలన్నీ పోవటానికి ఒకే ఒక సొల్యూషన్, ఒకే ఒక పరిష్కారం. ఏంటది? యేసయ్య రక్తం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మన భౌతిక సమస్యలైనా, మన ఆధ్యాత్మిక సమస్యలైనా, మనకున్నటువంటి ఈ శరీర సంబంధమైన రోగాలైనా, సమస్య ఏవైనా సరే పరిష్కరించబడటానికి యేసయ్య రక్తం ఒకటే పరమౌషధం. దాన్ని నేను నమ్ముతున్నాను. మనం నమ్మవలసింది అది ఎప్పటికీ కూడా. ఒక వ్యవహారం, ఒక కర్మకాండ, ఒక పద్ధతి కాదు. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులుగా చేసే శక్తి కలిగినటువంటి రక్తము. అదే సమయంలో మనకు స్వస్థతలు ఇవ్వగలిగినటువంటి రక్తము, మనలను విమోచించగలిగిన రక్తం. అన్ని రీతులుగా మనలను విమోచించగలిగిన శక్తి కలిగినది యేసయ్య రక్తము, యేసయ్య నామము, యేసయ్య వాక్యము. యేసయ్య వాక్యము, యేసయ్య నామము, యేసు అను నామము, యేసయ్య రక్తము, ఇవన్నీ కూడా మనలను విమోచించేటటువంటివి. దేవునికి ఇష్టమైతే నిన్ను నన్ను స్వస్థపరచటం, నిన్ను నన్ను విమోచించటం, నిన్ను నన్ను ఉద్ధరించడం దేవునికి ఇష్టమైనప్పుడు ఆయన కొన్నిసార్లు కొన్ని పద్ధతుల ద్వారా మనల్ని నడవమని చెప్తారు, నడవాలి. కొన్నిసార్లు ఏమీ అక్కర్లా, సింపుల్గా ఇది జరుగునుగాక అంటే జరిగిపోద్ది. లాజరు బయటికి రా, అంతే. గుడ్డివాడి కళ్ళు స్వస్థత కావాలంటే మరి అలా పిలవలా, నీ కళ్ళు నీకు వచ్చునుగాక అనలా. ఏం చేశారు? ఉమ్మివేసి నేల మీద ఆ మట్టితో అరగదీసి ఒక పేస్ట్ చేసి కళ్ళ మీద రాసి వెళ్ళి కడుక్కొచ్చుకో అన్నారు. ఇంత ప్రాసెస్ ఎందుకు చేయాలి? సిరియా సైన్యాధిపతి ఉన్నాడు, సిరియా సైన్యాధిపతి. అతనికి చెప్పింది ఏంటి ప్రవక్త? వెళ్ళి యోర్దాన్లో 7 మారులు మునుగు. అంత బలపరాక్రమాలు, అంత ప్రభావం కలిగిన వాడు ఒక మాట చెప్తే నాకు స్వస్థత వస్తుంది కదా, అలా అంటారేంటి అని అనుకోవచ్చు. దేవుని విధానాలు మనందరం అనుసరింపదగినటువంటివి, యోగ్యమైన అనుసరించాల్సిందే. దేవుని సన్నిధిలో మోకరించి నా బిడ్డను విడుదల చేయి ప్రభు అని ప్రార్థించడం చేత కాదు మనకు. చాలాసార్లు చేతబళ్ళు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడు తుమ్మమంటే తుమ్మి, ఆడు దగ్గమంటే దగ్గి, వాడు ముగ్గేయమంటే ముగ్గేసి, అందులో కోడి పెట్టమంటే పెట్టి, వాడికి సారా ప్యాకెట్లు తెచ్చి తాగిచ్చి పిచ్చి పనులన్నీ చేయడానికి ఇష్టపడతాం. దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా ఈ బలహీనత నుంచి విడుదల చేయని హృదయపూర్వకంగా విశ్వాస సహితంగా ప్రార్థన చేయలేం మనం. నీ దీర్ఘకాల వ్యాధిని, దీర్ఘకాల సమస్యను, నీలో ఉన్న పాపమును దశాబ్దాలుగా మోస్తూ వస్తున్నటువంటి ఆ ఇబ్బంది నీకు ఇబ్బందిగా అనిపించట్లేదు. ప్రభు నిన్ను స్వస్థపరచాలి, నీకు విమోచన ఇవ్వాలని కోరుకున్నప్పుడు, ఏదో ఒక కార్యం చేయమన్నప్పుడు దాని కొరకు మనం చాలాసార్లు వ్యసన పడుతున్నాం. ఆ విషయంలో చాలా ఆలోచించాలి. తర్వాత కుంటివారు అన్నారు అందులో. ఆ తర్వాత ఊచకాళ్ళు చేతులు కలవారు ఉన్నారు. ఇతని గురించి మాట్లాడింది ఏంటంటే, ఇతనికి పక్షవాయువు రోగం కలిగిన వాడు కానీ లేదా కుంటివాడు కానీ, అంటే ఊచకాళ్ళు చేతులు అంటే ఏంటి? చిన్నప్పుడే దీన్ని ఏమంటారు, పోలియో అటువంటి వ్యాధితో 2 కాళ్ళు చచ్చుబడిపోయిండి ఉన్నటువంటి వ్యక్తి ఇతను. మనుషుల్లో కూడా కాళ్ళుండి నడవలేని వాళ్ళు, చేతులుండి చేయలేని వాళ్ళు, అన్నీ ఉండి అంతా సమయం అనుకూలంగా ఉండి దేవుని సన్నిధికి రాలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఊచకాల చేతులకు పెద్ద తేడా లేదు. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా కోనేరు ఉంది. అక్కడ మండపాలు ఉన్నాయి. ఆ మండపాల్లో దగ్గరకు కోనేరులో దూతలు ఎప్పుడైనా వచ్చి దూత నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ఆ కదిలించిన వెంటనే అందులో దింపబడతారో వారు స్వస్థత పొందుతారన్నట్లు ఇతనికి తనకు తానుగా లేచేటటువంటి అవకాశం లేదు. రెండవది, ఇతనిని తీసుకొని వెళ్ళి నీళ్ళల్లో దింపేటటువంటి బంధువర్గం కానీ, స్నేహితులు కానీ, ఆత్మీయులు కానీ ఎవరు అతనికి లేరు. అనాథగా ఉన్నాడు. ప్రభువారు అనాథలను, అభాగ్యులను కరుణించి కాపాడి వారిని విమోచించడానికే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వస్తారు. గెరాసేనుల దేశంలో సేనాదయం చేత పట్టబడి పీడింపబడుతూ కుటుంబానికి అక్కరగా రాకుండా అనేకులకు ఇబ్బంది కలిగించుకుంటూ తనను తాను గాయపరుచుకుంటూ రక్తసిక్తంగా రసికారుతున్న గాయాలతో పుండ్లతో దయ్యపు రూపు వచ్చిన వాడు సమాధుల్లో పడి బతుకుతుంటే అతన్ని రక్షించడానికి, అతన్ని విమోచించడానికి ఈయన గలిలయ సముద్రంలో చిన్న ఓడలో, చిన్న ధోనిలో శిష్యులతో కలిపి ప్రయాణమయ్యారు. ఎన్ని ఆటంకాలు వచ్చినాయి, దుష్టుడు ఎన్ని ఇబ్బందులు పెట్టాడు. అక్కడే శిష్యులు పరీక్షించబడ్డారు, శిష్యుల విశ్వాసం పరీక్షించబడింది. ఆటంకాల మధ్యలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. అప్పుడు యేసయ్య గాలిని, సముద్రమును నిమ్మళపరిచి శిష్యుల విశ్వాసమును బలపరిచి అవతలకు వెళ్ళి అక్కడ సేనాదయాన్ని, ఆ దురాత్మ శక్తుల ప్రభావమును దేవుడు నిర్వీర్యం చేసి ఆ వ్యక్తి కుటుంబాన్ని దేవుడు పరిరక్షించినట్లుగా మనం చూస్తాం.
ఇతనికి దిక్కు లేదు, బంధువులు లేరు, రక్త సంబంధులు లేరు. ఊచకాలు చేతులు పక్షవాతంతో ఉన్నటువంటి అతన్ని ఎవరూ దించేవాళ్ళు లేరట. అక్కడ నన్ను ఈ కాంటెక్స్ట్లో, ఈ ఇన్సిడెంట్లో, ఈ ఇతివృత్తంలో నన్ను బాగా ఆకర్షించిన వచనం ఏంటంటే, ఒకసారి చూడండి 7వ వచనంలో ఆ రోగి అంటున్నాడు, అయ్యా, దానికంటే ముందు కూడా చూద్దాం, అది సంపూర్ణంగా ఉంటుంది. 6వ వచనం, యేసు వాడు పడియుండుట చూచి అండర్లైన్ చేసుకోండి. వాడు పడియుండుట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి, అండర్లైన్ చేసి, ఆ 2 మాటలు అండర్లైన్ చేసుకోండి. 3వది స్వస్థపడగోరుచున్నావా, 3వది ఆయన చూచి, 2వది ఆయన ఎరిగి, 3వది ప్రశ్నిస్తున్నారు. స్వస్థపడగోరుచున్నావు అని అడుగుగా, అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అప్పుడు యేసయ్య అంటున్నారు, చూడండి 8వ వచనంలో, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచాను. ఏమైనా ప్రాసెస్ ఉందా ఇక్కడ? యేసయ్య చేయమని చెప్పిన ప్రాసెస్ ఏమైనా ఉందా? ఆయన కాళ్ళ మీదకి తీసుకెళ్ళి చచ్చుబడిపోయి సన్నగా అయిపోయి ఉన్నటువంటి ఆ పాదాల మీద ఇలా సవరదీయటమో, నీళ్లు చల్లటమో, నూనె ఏమీ చేయలేదు ఆయన. ప్రభు అన్నారు, లే, నీ పరుపు ఎత్తుకొని నడు అన్నారు, ఒకటే మాట. వెంటనే వాడు తన పరుపు తీసుకొని లేచి దిగ్గున స్వస్థత పొంది వెళ్ళిపోయాడట అక్కడి నుంచి. ఇక్కడ 3 విషయాలు మనం నేర్చుకోవాలి, ధ్యానం చేయాలి. యేసు వాడు పడియుండుట చూచారు. మనం అనుభవిస్తున్నటువంటి దీనావస్థ, మనం అనుభవిస్తున్నటువంటి వేదనాభరితమైన దినాలు, వేదనాభరితమైన సమయాలు ఏ కారణమైనా కావచ్చు. ప్రస్తుతము నా కుటుంబంలో బిడ్డ దూరంగా ఉండటం ఇబ్బందికరంగానే అనిపించినా ఉండాలి. కానీ ఒక నిరీక్షణ, ఒక సంతోష హేతు ఒకటి ఉంది. ఈ 2 సంవత్సరాలు కష్టపడితే, అక్కడ బిడ్డ కష్టపడితే, ఇక్కడ తల్లిదండ్రులు కష్టపడితే, 3వ సంవత్సరం చక్కగా డిగ్రీ చేతితో పట్టుకొని వస్తే, తదుపరి దేవుడు ఎలా నడిపిస్తే అలా సేవ, తన జీవితాన్ని ముందు కొనసాగింప చేసుకోవచ్చు. ఈ గ్యాప్లో, ఈ వేదనాభరిత లేకపోతే దిగులుతో కూడిన కాలం గడుస్తూ ఉన్నప్పుడు, కొంతమంది జీవితంలో, కుటుంబంలో ఆప్తులు సన్నిహితులైన వారి నుంచి ఎడబాటు కలిగినప్పుడు, వారు వెళ్ళిపోయినప్పుడు, ఆ సమయం మరీ భరించలేనటువంటిది. కొన్నిసార్లు బహుగా నొప్పించేటటువంటి బలహీనత మన శరీరంలో ఉండి, అది మనల్ని బాగా నొప్పిస్తూ 5 ఏళ్ళు 6 ఏళ్ల పాటు తగ్గకుండా ఉన్నటువంటి బలహీనతలు కొంతమందికి ఉంటాయి. ఎంత వాడినా, ఎంత మందులు వాడినా తగ్గనటువంటి బలహీనతలు కొన్ని ఉంటాయి. ఏమండి, శరీరులుగా మనం ఉన్నాం కనుక రకరకాల వాతావరణ పరిస్థితుల ద్వారా నడిచి వెళుతాం కాబట్టి ఖచ్చితంగా బలహీనత రాకుండా మానదు, బలహీనత వస్తుంది. మనకు రాకపోతే బలహీనతలు చెట్లకు వస్తాయా? చెట్లకి వస్తాయి, కానీ అవి చెప్పుకోవు. ఈ మధ్యకాలంలో ఇది అప్రస్తుతమైన ఎందుకో చెప్పాలనిపిస్తుంది. జపాన్ శాస్త్రవేత్తలంట చెట్లు వాటికై అవి మాట్లాడుకుంటాయని పరిశోధనలు తేల్చారంట. చెట్లు వాటికై అవి మాట్లాడుకుంటాయంట. కొన్ని జాతుల చెట్లు అవి పెంచుతూ ఉన్నప్పుడంట ఒక చెట్టు ఇంకో చెట్టు వాటి ముఖాలు ఒకదానికి తిప్పుకుంటాయట. తర్వాత కొన్ని కీటకాల ద్వారా సమాచారాలు పంపుతారంట. ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు కీటకాల ద్వారా సమాచారం పంపుతాయట. వాటికి డిఫాల్ట్గా కొన్ని అలవాట్లు అయిపోయినాయట. వేదనాభరిత సమయాల గుండా మనం ప్రయాణం చేసేటప్పుడు చాలాసార్లు కృంగుదల, నిరాశ, నిస్పృహ వస్తాయి. మొదట్లోనే చెప్పాను నేను. ఇతడు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడని రాయబడుతుంది చెప్పండి? 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలుగా అంటే కంప్లీట్గా అతని జీవితం, ఇప్పుడున్నటువంటి మానవ ఆయుష్ పరిమాణం, అంతర్జాతీయ హెల్త్, దాని ఏమంటారు, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన క్యాల్కులేషన్ ప్రకారం ప్రస్తుత మానవ ఆయుష్ కాలం యావరేజ్ వచ్చేసి 40 ఏళ్ళేనట. అతని ఆయుష్ కాలం 38 ఏళ్ళు. అప్పట్లో ఇది జరిగిన దినాల్లో ఎక్కువ ఆయుష్ పరిమాణం ఉంటే ఉన్నప్పటికీ ఇతను అనుభవిస్తున్నది 38 ఏళ్ళ నుంచి. 38 సంవత్సరాల నుంచి ఎన్ని మార్లు దూతొచ్చి కదిలించిందో నీళ్లను మనకు తెలియదు, కానీ అన్ని మార్లు అతనికి నిరాశ ఎదురైంది.
ఈ ట్రైడ్ హిస్ బెస్ట్ అంటానికి లేదు, ఎందుకంటే అతను కదలలేడు, అతనికి ఎవరు లేరు. ఇంకొకటి ఏంటంటే తిరణాళ్ళలో పాల్గొనేటటువంటి ప్రజల మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే తోసుకొని వెళ్ళిపోవటమే, ఇంకెవడట్ట చచ్చాడు బతికాడు మనకు సంబంధం లేదు. తొక్కిసలాట, తోపులాట. చాలా వార్తలు వింటాం మనం, ఆ పేర్లు నేను చెప్పను కానీ ఇంతమంది చచ్చిపోయారని పొద్దున వార్తలు వేస్తారు. తిరణాళ్ళకి వెళ్ళిన వాళ్ళు దేనికి చచ్చిపోతారు అట్లా తెలుసా? నేను ముందెళ్ళాలని తోసుకునే క్రమంలో బలవంతుడు నెగ్గుతాడు, బలహీనుడు తొక్కబడతాడు. కాళ్ళ కింద తొక్కబడి పీకల మీద కాళ్ళు వేసి తొక్కబడి ప్రాణాలు కోల్పోతారు. ప్రాణాలు ఉసూరుమంటాయి. అయ్యో, ఇంత దౌర్భాగ్యంలోనికి ఎందుకు వెళ్తున్నారు ఈ ప్రజలు? 38 సంవత్సరాలు ఎన్ని ప్రయత్నాల్లో హృదయంలో ఎంత నిరాశ కలిగిందో. పరీక్షలు రాసే పిల్లలు ఉంటారు, ఐఏఎస్లకు ఐపీఎస్లకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తారు. కొన్ని ఒక దశకి వెళ్ళిన తర్వాత ఎందుకు ఈ ప్రయత్నం అని ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అయిపోయేవారు. చాలామంది నిరాశ నిస్పృహలతో ఉద్యోగం పోతే పోయింది, రాకపోయింది, ఐఏఎస్ అయిపోవని కూరగాయల కొట్లు పెట్టుకునేవాళ్ళు కొంతమంది, చెప్పుల కొట్లు పెట్టుకొని బతుకు సాగించుకొని స్వయం ఉపాధి కల్పించుకునే వాళ్ళు కొంతమంది. ఇట్లా చాలామందిని చూస్తాం. సినీ ఫీల్డ్లో, మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఇంజనీర్లు ఉన్నారు, రైటర్సు, మ్యూజిక్ డైరెక్టర్స్, ఇంజనీర్స్ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే చాలా ప్రయత్నాలు చేసి ఈ 38 సంవత్సరాల్లో అతని జీవితం అలా నైరాశ్యంతో నిస్పృహతో ఉంటే మన జీవితాల్లో అపరిష్కృతంగా ఉన్న పరిస్థితులు, ఆర్థికంగా అనుకున్న రీతిలో 4-5 ఏళ్లలో ఒక ఉన్నత స్థితికి ఎదుగుదామని చేసే ప్రయత్నాలు విఫలమయ్యి, ఉద్యోగ ప్రయత్నాలు విఫలమయ్యి, వ్యాపార ప్రయత్నాలు విఫలమైపోయి, కుటుంబ వ్యవస్థలో కూడా భార్యాభర్తల మధ్య చక్కని దాంపత్యంతో బతుకుదాం మనం అనుకున్నటువంటి కుటుంబాల్లో కూడా తొందరపాట్లు ఎక్కువైపోయి, సూటిపోటి మాటలు ఎక్కువైపోయి, ఒకరినొకరు చిన్న చిన్న తుచ్చమైనటువంటి వాటికి తొందరపాటు మాటలు మాట్లాడుకొని దూరం అయిపోవటం, విడాకులకు వెళ్ళిపోవటం, వీళ్ళ దాంపత్య ఫలంగా పుట్టిన పిల్లలు అనాథలు అయిపోవటం, ఇటువంటి పరిణామాలను మనం చూస్తున్నప్పుడు హృదయం తరుక్కుపోతూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు జరిగినా కొన్నిసార్లు భర్త మంచివాడుగా ఉంటాడు, భార్య లోబడదు, విడాకుల దగ్గరికి వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు భార్య చాలా మంచిగా ఉంటుంది, భర్తలు లోబడరు. పలానా రోజు నువ్వు పలానా మాట అన్నావని 5 ఏళ్ల క్రితం మాటను పట్టుకొని బాగా మాట్లాడి హింసకు గురి చేసి, కొంతమంది ఉరిపోసుకొని చచ్చిపోయినటువంటి పురుషులు ఉన్నారు, కొంతమంది స్త్రీలు. ఇట్లాంటివన్నీ కూడా మన జీవితాల్లో ఎన్నేళ్ళ నుంచి దొర్లుకుంటూ వస్తున్నాయో. ఒక విషయంలో ఈ వ్యక్తి మనకు ఆదర్శం అనుకుంటా తెలుసా? వాడు 38 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు, విఫలమవుతూనే ఉన్నాడు, ఎవరు కూడా తనకు అవకాశం ఇవ్వని పరిస్థితి. మరి 38 ఏళ్ళ నుంచి ప్రయత్నిస్తున్న వ్యక్తితో పోల్చుకుంటే మన సమస్య నుంచి ఎటువంటి సమస్య అయినా బయటికి రావాలని మనం ఎన్నేళ్ళ నుంచి ప్రయత్నించి విసిగిపోతున్నామో, వాడు 38 ఏళ్ళు ఇబ్బంది పడకుండా ప్రయత్నం చేస్తూనే ఎదురు చూస్తూనే ఉన్నాడు. అందుకని ప్రభువు 3 పనులు 3 చూశారట. అక్కడ యేసు వాడు పడి ఉండుట చూచారు. మన స్థితిగతులను కూడా ఆయన చూస్తున్నారు. చూడట్లేదని అనుకుంటున్నావా? నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా? ప్రభు చూచే దేవుడు, చూచుచున్న దేవుడు. ఎక్కడ కనపడుతుంది మనకు ఆ మాట? అబ్రహాము దగ్గర నుంచి హాగరు పంపించబడిపోయినప్పుడు ఎడారిలో ఇబ్బంది పడుతూ ఉంది. కుమారుడు దాహానికి ఇబ్బంది పడుతూ చనిపోతాడేమోనన్నప్పుడు అప్పుడు ఆవిడ చూచుచున్న దేవుని గమనించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూచే దేవుడు ఆయన గుణాలను బట్టి ఆయనకు పేర్లు. యెహోవా ఈరే, యెహోవా షమ్మా, యెహోవా రోహి, యెహోవా నిస్సి, ఎలోహిం, ఎల్ షద్దాయ్, ఎల్ ఒలాం, ఎన్నో పేర్లు ఆయనకు. ఆ పేర్లు ఆయనకు ఎవరో పెట్టినవి కాదు. ఆయన స్వభావమును బట్టి, ఆయనకున్న మహోన్నతమైన గుణలక్షణాలను బట్టి ఆయనకు మనం పిలుచుకునేటటువంటి అద్భుతమైన పేర్లు, పరిశుద్ధ గ్రంథం ప్రస్తావించినటువంటి పేర్లు. ఆయా భక్తుల జీవితాలలో దేవుడు అనుగ్రహించిన మేలుల ద్వారా ఆయన యెహోవా రోహిగా, యెహోవా ఎల్ షద్దాయిగా, యెహోవా షమ్మాగా, యెహోవా షాలోమ్గా ఉన్నటువంటి వాడు. ఆయన చూచే దేవుడై ఉన్నాడు. మనుషులైతే చూడరు.
పక్కకు తొలగి వెళ్ళిపోతారు. నీ సమస్యలో, నీ ఇబ్బందిలో, నీ ఆర్థిక పరిస్థితిలో, నీ బలహీనతలో యేసయ్య నిన్ను చూచే దేవుడు. రెండవది, ఆయన వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఆయనకు సమస్తము తెలుసు. ఆయన సర్వజ్ఞుడు. దేవునికి ఉన్న గుణలక్షణాలు, దేవునికి ఉండవలసిన గుణలక్షణాలలో ఆయన సర్వజ్ఞుడు, సర్వమును ఎరిగినవాడు. నీవు దేవుని మందిరంలో ఉన్నా, దేవుని మందిరం బయట వెలుపలున్నా నీకు కాపుదలను, భద్రతను అనుగ్రహించేది దేవుడే. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేటటువంటి స్థితిని ఎరిగినవాడు, సమస్త స్థితిగతిని ఎరిగినవాడు. అది ఎటువంటి సమస్య అయినా సరే. అక్కడ అడుగుతున్నారు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా? కొన్నిసార్లు ఈ ప్రశ్న కొంతమందికి వెర్రితనంగా అనిపిస్తుంది. ఎంత బాధలో ఉంటే ఈ కష్టంలోంచి నేను విడుదల పొందుదాం అనుకుంటున్నానని అడుగుతావేంటయ్యా బాబో, మాకు ఎప్పుడు బయటకు వద్దామని ఆశతో ఉన్నానని అనుకుంటే ప్రభు అడుగుతున్నారు. ఎందుకు అలా అడుగుతున్నారంటే, ఏం స్వస్థతలే ప్రభు, 38 నుంచి ఏళ్ళ నుంచి నేను ఇక్కడ ఉన్నాను, వద్దులే పో, నువ్వు యేసువో ఎవరో పీసువో నాకు అనవసరం అనేటటువంటి మాట వాడు అనలేదు. వాడి బాధను మళ్ళా చెప్పుకున్నాడు. అయ్యా ఏమన్నాడు అప్పుడు? అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక. వాడు అనుకుంటున్నాడు యేసయ్యని, ఇక్కడే యేసయ్య ఉంటాడు నా పక్కన. 4 కళ్ళు, వాడు 2 కళ్ళు, యేసయ్య 2 కళ్ళు ఆ కోనేటి వైపు చూస్తూ ఉంటాయి. ఈ మనిషి కొంచెం భారీగా కనపడుతున్నాడు. ఎవరు? యేసయ్య మంచి భారీగా కనపడుతున్నాడు. నేను చూస్తూ ఉన్నాను 38 సంవత్సరాల నుంచి. బలమైన వాళ్ళే తిరణాళ్ళలో ముందుకెళ్ళి మిగిలిన తొక్కేస్తారన్నట్టు నా పక్షంగా ఇక్కడ ఉంటాడు కాబోలీన. 4 కళ్ళు కోనేరు వైపు చూస్తాయి. చూసి 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 ఎప్పుడు నీళ్లు కదిలించబడతాయో ముందు నన్ను ఈ బలవంతుడైన వ్యక్తి, యేసని తెలియదు అతనికి, ఒక్క చేయి పట్టుకొని ఇసురుతాడు నీళ్ళలోకి, నేను వెళ్ళిపోతాను, పడిపోతాను, నాకు స్వస్థత వచ్చేస్తుంది అని చూస్తున్నాడు. అందుకే చెప్తున్నాడు ఆ స్టోరీ. ఏమంటున్నాడు? కోనేటిలోని దించుటకును నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగును ఆయనతో ఉత్తరం ఇచ్చెను. అందుకు అర్థమవుతుందా? తన ఎక్స్పెక్టేషన్ వేరుగా ఉంది. అప్పుడు ప్రభు అంటున్నారు, ఓకే నీ దగ్గర ఉంటాలే, తీసుకెళ్ళి నేను కోనేటిలో ముంచుతాలే, ఇట్లాంటివి ఏం అనలేదు ఆయన. ఒకటే మాట అంటున్నారు. ఏమంటున్నారు? యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు, అంతే, ఒకటే మాట, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువు. అందుకని 38 ఏళ్ళు కావచ్చు, 28 ఏళ్ళు కావచ్చు, 18 ఏళ్ళు కావచ్చు, 8 ఏళ్ళు కావచ్చు, ఎన్నైనా కావచ్చు, నీ సమస్య ఒకానొక దినాన నిశ్చయముగా పరిష్కరించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా సమస్య, నీ సమస్య నిశ్చయముగా పరిష్కరించబడే సమయం ఒకటి ఉంది. ఆయన చూచే దేవుడు, ఆయన ఎరిగే దేవుడు, అర్థం చేసుకునే దేవుడు. అయితే స్వస్థపడగోరుచున్నావా అని అడిగిన ప్రశ్నలో ఉన్నది ఏంటంటే, మనం నేర్చుకోవాల్సింది, మనలో నిరాశ నిస్పృహలను వదిలిపెట్టి దేవుడు స్వస్థపరచగలిగిన వాడనేటటువంటి విశ్వాసపు స్థాయి నీలో ఎంత ఉన్నదని పరీక్షించడానికి ప్రభు అడుగుతున్నారు ఆ మాట. స్వస్థపడగోరుచున్నావా? నీలో నేను స్వస్థపరుస్తానని, నేను స్వస్థపడతానని నీకు నమ్మకం ఉందా? విశ్వాసం ఉందా? నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, సేవకుని వృత్తి, సేవకుని బాధ్యత ఏంటి తెలుసా? ఈ బిడ్డను స్వస్థపరచు ప్రభువా, ఆ బిడ్డను స్వస్థపరచు ప్రభు అని నూనె సీసాలో ఒలివ నూనె ఏదో ఒక నూనె తీసుకొని రాయటం కంటే ముందు, అది చేయొద్దని నేను అట్లా, దానికంటే ముందు విశ్వాసి తన జీవితంలో ఎదుర్కొనే అనేకమైన సవాళ్లను తనలో వృద్ధి చేసుకున్నటువంటి దేవుని యందలి విశ్వాసము ద్వారా విశ్వాసి స్వయముగా విజయం పొందేటటువంటి ఆ స్వభావాన్ని, ఆ స్థాయిని, ఆ బలాన్ని విశ్వాసిలో పెంపొందింప చేయటమే సేవకుడి పని. అది ముఖ్యమైన పని. ఈ దినాల్లో ప్రపంచవ్యాప్తంగా కొద్దిమంది, చాలా తక్కువ సంఖ్యలో వాళ్ళు ఇలాంటి పని చేస్తున్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా నా దగ్గరికి రండి స్వస్థత, మా అయ్యగారి దగ్గర రండి స్వస్థత. విశ్వాసులు బయటికి వెళ్ళి ప్రచారం చేస్తారు ఇలాగని, మా అయ్యగారు అట్లా చూస్తే చాలండి మాకు స్వస్థత వచ్చేస్తుందండి, మా అయ్యగారు వాక్యం చెప్పారంటేనండి ఇంకా ఈ మర్మాలు తప్ప ఇంకెవరు చెప్పరండి ప్రపంచంలో, అబ్బో మా అయ్యగారు అదండి, మా అయ్యగారు ఇంద్రుడండి, చంద్రుడండి, దేవుడండి, ఇంకా ఏంటేంటో చెప్పేసేసి విశ్వాసం తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారి దగ్గర నుంచి ఏమొస్తుందండి? అయ్యగారి దగ్గర నుంచి
ఏమీ రాదు. మిమ్ములను విశ్వాసములో బలపరచడం ఒకటే చేత అవుతుంది దైవ సేవకునికి. అందుకని సేవకుడు ఎప్పుడూ కూడా ప్రభువును చూపించాలి. విశ్వాసులకి సేవకుడిని చూపించుకోవడానికి వీల్లేదు. కేవలము సిలువ చాటును మరుగై ఉండి సేవకుడు సేవ చేయాలి, వాక్యం చెప్పాలి. విశ్వాసులలో విశ్వాసమును బలపరచటం సేవకుడు చేయవలసిన గొప్ప పని. నేను ఇందాక మొట్టమొదటిలో చెప్పా, సంఘాలు 10,000 సంఘాలు, 5,000 సంఘాలు, 20,000, 30,000, లక్షల సంఘాలండి అని చెప్పుకోవటంలో ఏమాత్రం లాభం లేదు. అది కాదు. ఆ కాపరి ఆయా సంఘాల కుటుంబాలను ఎన్ని గృహాలు సందర్శిస్తాడో అది అసంభవమైన విషయం. అందుకని విశ్వాసి జీవితంలో ప్రతి కుటుంబమును సందర్శించగలిగిన సంఘ సంఖ్య ఎంత ఉందో దానికి పరిమితం అయ్యి సంఘము విభజించబడాలి. సంఘము కొన్ని చిన్న చిన్న విభాగాలుగా, డివిజన్స్గా మార్చబడి ఆయా సంఘాలను వ్యక్తిగతంగా బలపరచగలిగిన అవకాశాన్ని కల్పించాలి. ఈ విషయంలో మనం గమనించినప్పుడు ఒక వ్యక్తి తన విశ్వాస ప్రయాణంలో అనేక పరిస్థితుల మధ్య, అనేక సందర్భాల్లో ఎలాగా నేను సమస్యపై జయం పొందగలను అనే విజయం పొందే మార్గాలను దైవజనుడు నేర్పాలి, సిద్ధపరచాలి. ఆ విధంగా సిద్ధపరచాలి. అందుకని ప్రభు చెప్తున్న సింపుల్ మాట ఏంటంటే, నీవు నీ పరుపు ఎత్తుకొని నడువు. ఆ పరుపు ఎలా ఉంది? 38 సంవత్సరాల నుంచి చీకిపోయి మన కాళ్ళ కింద మనము గోని సంచి వేసుకుంటాం. డోర్ మ్యాట్ లాగా బయట ఇళ్లలో ఏం కానీ బయట డోర్ మ్యాట్ లాగా గోని సంచి వేసుకొని ఉంటాం కదా. ఆ బేతెస్తా కోనేరు ప్రక్కన ఉన్న వ్యక్తి పరుపు అది ఒక మురికి కోపంలాగా ఉన్నదన్నమాట. ఆ మురికి కోపం అలా ఉండటానికి కారణం తన నిస్సత్తువతో ఉన్న స్థితి. దేవుడు ఇంకా మీదట ఆ మురికి పరుపు మీద కూర్చొని అవకాశం ఇవ్వటం లేదు. ప్రభు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువు. వెంటనే లేచిపోయాడంట, స్వస్థత నుండి పరిగెత్తుకొని నడిచాడట. నరనరాల్లో సత్తువును జీవాన్ని ఇవ్వగలిగిన శక్తిమంతుడు మనం సేవిస్తున్న దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నామమునకు మహిమ చెల్లునుగాక. స్వస్థపడగోరుచున్నావా అన్నప్పుడు ఆ అడిగిన వ్యక్తిలో ఉన్న అడిగినటువంటి దేవునిలో ఉన్న శక్తి ఎంత గొప్పదంటే ఏ పరిస్థితినైనా మార్చగలిగినటువంటిది. ఆ శక్తికి అసంభవం అనేది లేదు. ఆ శక్తికి సమస్తము సంభవమే. ఈ వ్యక్తి ప్రాణంతో ఉన్నవాడే. అతని అవయవాలలో తేడా వస్తే దానిని బాగు చేసిన ప్రభువు చనిపోయిన వ్యక్తులను కూడా స్వస్థపరిచారు. నాయీను విధవరాలి కుమారుడు పాడి మీద ఉంటే పాడి ముట్టి లేపిన ప్రభువు 4 దినాలుగా డీకంపోజ్ అయిపోయి దుర్వాసన కొడుతున్నటువంటి లాజరు శవాన్ని బయటికి రాని పిలిస్తే వచ్చినటువంటి లాజరు. ఎందుకు తెలుసా? ఆయన జీవమునకు అధిపతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవాధిపతి ఆయన, మహాపరమ వైద్యుడు ఆయన, మహాపరమ జ్ఞాని ఆయన. నీ జీవితానికి ఏది అవసరమైనా, జ్ఞానం అవసరమా, ఆర్థిక సమృద్ధి అవసరమా, స్వస్థత అవసరమా, మనశ్శాంతి అవసరమా, అభివృద్ధి అవసరమా, సంతానం అవసరమా, ఉద్యోగాలు అవసరమా, ఏవైనా సరే ఆయన ఇవ్వగలడు, సమకూర్చగలడు నువ్వు విశ్వసించినట్లయితే. కానీ అదే సమయంలో నిజ విశ్వాసిగా నీవు నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి మనము వ్యక్తిగతమైన భూ సంబంధమైన స్వల్ప విషయాలకు పరిమితం చేసి జీవాధిపతి అయిన దేవుని బలాన్ని, మహిమను చిన్న చిన్న కుటుంబ అవసరతలకు సంబంధించిన వాటికి పరిమితం చేసి దేవుని మహామహిమను అనుభవించనటువంటి అల్పులుగా మనం మారిపోకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. వెంటనే అతను పరుపెత్తుకొని నడిచారట. పైగానేమో ఆ పండుగ మీరు లేవీకాండం 23 అధ్యాయం చదువుకుంటే అది విశ్రాంతి దినం రోజు వచ్చిన పండుగ. విశ్రాంతి దినం రోజు వచ్చిన పండగకి ప్రభువారు యెరూషలేముకు వస్తే ఆ దినమునే వీడు స్వస్థత పొందితే అక్కడ బహుజన సమూహాలు ఉన్నప్పుడు
ఇవి ఎవర్రా నిన్ను స్వస్థపరిచారు? మొన్నటిదాకా అక్కడ ఉన్నావు కదరా, 38 సంవత్సరాలు చూస్తున్నాం కదరా. 2-3 తరాల వాళ్ళు చూస్తూ వచ్చారు వాటిని, 2-3 తరాల వాళ్ళు చూస్తూ వచ్చారు. ఇలాంటి వారందరి కళ్ళ ముందు ఎవరు నిన్ను స్వస్థపరిచారు? నాకేమీ తెలియదయ్యా, నాకేం తెలియదు. అప్పుడు తర్వాత ప్రభువారు చూశారట. ప్రభువారు చూసి 14వ వచనం, 5:14, అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇక పాపము చేయకుమని చెప్పగా. అంటే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది, ఒక మెలిక మలుపు ఏంటి తెలుసా? ఇతని జీవితంలో 38 సంవత్సరాలుగా విడిచిపెట్టనటువంటి బలహీనతలతో కొన్నిటితో ఉన్నాడనమాట తను. అందుకనే అతనికి స్వస్థత జరగలేదు. ఏదో పాప సంబంధమైన తలంపులో ఏవో ఉన్నాయి బలహీనతలు, కనబడే బలహీనతలు, కనపడని బలహీనతలు. మనలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించబడకపోవటానికి దేవుడు ఆలస్యం చేస్తాడని కాదు, అపార్థం చేసుకోబాకండి. మనలో మనం విడిచిపెట్టనటువంటి బలహీనతలు, మానసిక సంబంధమైనవో, దురలవాట్లు, దురభ్యాసాలు దుర్వ్యసనాలు సంబంధించినవో, ఏవో రహస్యంగానో ఏవో నీ లోపల ఉన్నాయి. ఏ నవ్వులుతాడో, ఏం తింటాడో, ఏ కామ కోరికలు కలిగి ఉన్నాడో ఏముందో మనకు తెలియదు. కానీ ప్రభు అంటున్నారు, ఇక ముందు నువ్వేమీ పాపము చేయవద్దు అని ప్రభు చెప్పారట. ఎంత చక్కని అవసరమైనటువంటి సలహా యేసయ్య ఇచ్చారు. ఇంకా ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండటానికి నువ్వు పాపం చేయొద్దు. తక్కువ కీడ ఎక్కువ కీడ ఇతను జరిగినటువంటిది 38 సంవత్సరాల కీడంటే తక్కువదేం కాదు. అది బలహీనతను విడిచిపెట్టడం చేత కావాలి. ఈ రోజుల్లో బలహీనతలు విడిచిపెట్టమని బోధించే వాళ్ళు ఎక్కువ, కానీ బలహీనతను విడిచిపెట్టని ప్రయత్నించే వాళ్ళు తక్కువ. అందుకని చెప్పారనమాట, వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పాను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. మాటలతో నెట్టడం, త్రొయ్యటం ఎన్ని చేశారు ఆయన్ని. ఇంకా కాసేపు అయితే ఏం చేస్తారు? చంపేస్తారు. అందుకనే తండ్రి తనకు అప్పగించిన సర్వమానవాళిని విమోచించే ఆ కలువరి శిలువ యాగము జరిగి అక్కడ తన ప్రాణము తిరిగి తండ్రికి అప్పగించవలసి ఉండగా, ఈ ముందుగానే ఎవరో ముష్కరుల చేతి ద్వారా చంపబడటం అనేది దైవచిత్తం కాదని తెలుసు ఆయనకు. ఎందుకంటే ఆయన స్వయముగా దేవుడై ఉన్న క్రీస్తు ప్రభువారు, మెస్సియాగా భూమి మీదకు వచ్చిన, నరావతారిగా వచ్చిన యేసు క్రీస్తు ప్రభువారు. అందుకనే ఆయన అక్కడి నుంచి ఏం చేశారట, ఆయన అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చి, అప్పుడు వాళ్ళు అనుకున్నారట ఏమనంటే, ఇతను దేవునితో తనను సమానుడిగా ఎంచుకుంటున్నాడు కనుక ఇతను చంపేద్దామని ప్రయత్నం చేసినప్పుడు మరీ ఎక్కువగా వాళ్ళు ప్రయత్నాలు చేశారట. అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఇలాగ ఎన్నో సందర్భాల్లో ఆయనను చంపడానికి ప్రయత్నించినప్పుడు అక్కడి నుంచి శిష్యులు కొన్నిసార్లు ఆయన్ను తీసుకువెళ్ళిపోయారు. అందరూ ఒకటే రకమైన వస్త్రధారణతో, గడ్డాలు, మీసాలతో ఉండటం వల్ల వెంటనే గుర్తుపట్టలేరన్నమాట. అట్లాగా యేసయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇటువంటి పరిణామాలను గూర్చి లోతైన అవగాహన లేనటువంటి లోకస్తులు చాలామంది ఈ రోజుల్లో, చేతగానుడు చున్నీ తగిలించుకున్నాడు మీద, మేకులు పీక్కొని కిందకి రాలేడు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. నీవు క్షుణ్ణంగా దేవుని వాక్యాన్ని చదివి అర్థం చేసుకొని పరిశీలనాత్మకంగా చదివితే నీకు అర్థమవుతుంది అసలు సత్యం ఏంటో. ఆర్ఆర్కే మూర్తి గారు మహా గొప్ప ఉద్దండుడైన ఆచార్యులు అనదగినటువంటి గొప్ప బైబిల్ వ్యాఖ్యాత, విశ్వవాణిలో ఎంతో కాలము సుదీర్ఘమైన సందేశాలు అందించారు. ఈ రోజున నేనుగా అనేక ప్రసంగాలు ఆయన నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటాను నేను. అటువంటి దైవజనుడు విమర్శిద్దామని చదువుతాం మొదలెట్టాడంట ఆయన బైబిల్ని. కొంతకాలానికి ఏం చేశారంటే ఆయన చదవటం మానేసి బైబిల్ ఆయన్ని చదవటం మొదలెట్టిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు చదవరు. ఇక్కడ ఒక మాట చెప్పన, కోపగించుకోకపోతే, విమర్శిద్దాం అనుకోని వాడు చదవట్లేదు, సరే ఆడి జబ్బది. దేవుని బిడ్డలైన మనం చదువుతున్నామా బైబిల్? వారానికి ఒక్కసారి బైబిల్ ఎక్కడుందని వెతుక్కొని దాని మీద ఉన్న రోడ్డు పక్కన ఇల్లు కాబట్టి దుమ్ము దులుపుకొని తుడిచి తడిగుడ్డతో పక్కన వాళ్ళు చూస్తే ఏంటి ఎప్పటి నుంచి తీయలేదు అనుకుంటారని బైబిల్ తీస్తున్నామా? బైబిల్ తీయాలి, చదవాలి, ప్రతిరోజు ఒక అధ్యాయం చదవాలి, ఉదయం సాయంత్రం చదవండి కనీసం.
బైబిల్ లేకపోయినాయి. మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్స్లో యాప్స్ ఎన్ని రకాల బైబిళ్ళు వచ్చాయో, వ్యాఖ్యానాలు అన్ని. ఇక బైబిల్ కాలేజీకి వెళ్ళి చదవకుండానే చదువుకోగలిగినంత మెటీరియల్ ఉంది మొబైల్లో వచ్చేసిన యాప్స్ డెవలప్ చేసేసారు. వ్యాఖ్యానాలు, రకరకాల వ్యాఖ్యానాలు, యాంప్లిఫైడ్ బైబిల్స్, ఆలివ్ ట్రీ బైబిల్స్, ఎన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయో చదువుకోండి. సండే స్కూల్ పిల్లలకు ఒక వాక్యం కంటత వాక్యం ఇస్తే వాళ్ళు చదువుకు రాట్లా. వారం రోజుల్లో స్కూల్స్లో మంచిగా హోంవర్క్లన్నీ అప్పచెప్తారు, నోట్స్లను రాస్తారు. ఇవే మనం నేర్చుకోవాల్సినవి. ఈరోజు ఈ బేతెస్తా కోనేరులో స్వస్థపరచబడిన వ్యక్తి నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, నీ జీవితంలో దశాబ్దాలు గడిచిన సమస్యలు పరిష్కరించలేదనే నిరాశ నీకు అక్కర్లేదు. నీలో నాలో స్వస్థత పొందగలిగినటువంటి అర్హతలు ఉన్నాయా లేవా? స్వస్థత పొందటానికి అవకాశం లేనటువంటి దురలవాట్లు మనలో ఇంకేమైనా వృద్ధి చెందుతూ, ఇవి తప్పులు కాదులే, ఇవి పాపాలు కాదులే అనుకుంటూ గడిపేస్తున్నటువంటి ఏమైనా ఇంకా దొరులుతూ ఉంటే, మనల్ని మనం ఒక్కసారి తొంగి చూసుకొని వాటిని తీసివేసుకుంటే ఆ క్షణమే ప్రభు స్వస్థపరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం తలలు వంచి. ఈ ఇతివృత్తంలోంచి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ప్రభువారు ఒక వ్యక్తిని స్వస్థపరిచే విషయంలో విశ్రాంతి దినమని ఆ పద్ధతులని ఈ పద్ధతులని చూడరు. లేచి నీ పరుపెత్తుకొని నడువు, అంతే. మనము మన అవిధేయతలను విడిచిపెట్టి ప్రభువుని అడిగితే ఆయన స్వస్థతనిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడు అయ్యున్న మా పెరిగే పరలోకపు తండ్రి, బెతెస్తా కోనేరులో మీరు పక్షవాయు రోగం కలిగిన 38 సంవత్సరాలుగా స్వస్థత పొందుకోలేక ఎదురు చూస్తున్న వ్యక్తిని ఒక మాటతో స్వస్థపరిచిన ఆ విధానం మాకెన్నో పాఠాలు నేర్పింది, ఎన్నో హెచ్చరికలు చేసింది. మేము ఎన్నో సరిచేసుకోవటానికి కావలసినటువంటి సూచనలు ఇచ్చింది. ఎప్పటికప్పుడు మాకు ఇవ్వబడిన హెచ్చరికల ద్వారా మేము సరిచేసుకుంటూ మా బ్రతుకులను నీ సారూప్యతలోనికి మార్చబడటానికి ఇష్టపడుతూ నీకు ఇష్టలైన బిడ్డలుగా ఉండినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అంత మాత్రమే కాదు ప్రభువా, మాలో అలవాటుగా మారిపోయి హీనతలు ఉంటే వాటిని మేము అసలు పట్టించుకోకుండా మా సమస్యలకు పరిష్కారం కావాలని కోరుకోవటం, అది ఖచ్చితమైన క్రైస్తవ విధానానికి పద్ధతి కాదని ఈరోజు గ్రహించాం. కనుక మా బ్రతుకులలో ఇంకనూ విడిచిపెట్టకుండా ఉన్న బలహీనతలు మేము విడిచిపెట్టి మా జీవితాలకు పరిష్కారాలు, సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందుకొనున్నట్లు సహాయం చేయమని, ఏది ఏమైనప్పటికీ మీరు మమ్మలను స్వస్థపరచడానికి ఉద్దేశించిన సమయానికి మీరు స్వస్థపరుస్తారు. కనుక అట్టి నిరీక్షణలో మేము వ్యసనపడక, తిరుగుబాటు స్వభావంతో ఉండక, నీకు ఇష్టలుగా ఉంటూ నీ నుంచి ప్రభువా అనేక స్వస్థతలు మేలు పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని, ఆశీర్వదించమని, ఆ 38 ఏళ్ల ఆ ఎదురు చూపుకు మీరు ఏ విధంగా అయితే పరిష్కారం ఇచ్చారో, మా కుటుంబాలలో అపరిష్కృతంగా ఉన్నవి వేటి కొరకు ఎదురు చూస్తున్నామో వాటిని పొందుకోగలిగిన కృపలోనికి మమ్మల్ని నడిపించమని యేసయ్య ఉన్నత నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.